ఆగు. ఎక్కడికి? అక్కడ అందరూ ఫోటోలు తీసుకుంటూ ఉంటే నన్ను ఎక్కడికి తీసుకొచ్చా? అది అడుగుతుంటే చెప్పవేంటి? ఇప్పుడు జరగకూడదు అనుకున్న పెళ్ళిళ్ళేమో జరిగిపోయాయి. మీరు అంతా ఒకటైపోయారు. అంతా ఓకే, సంతోషం. మరి ఇప్పుడు నా సంగతి ఏమిటి? నీ సంగతి అంటే ఓ భోజనాలా? అవి కూడా ఏర్పాటు చేశాం కదా, వెళ్ళి భోంచేయి వెళ్ళు. ఇదిగో రాకేష్, తిండి కోసం కకృతిపడే వాళ్ళ కనపడుతున్నాను నేను. మరేం కావాలి? వాళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకుని ఎవరి దారిని వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు. రేపు నువ్వు కూడా వెళ్ళిపోతావు. మరి నాకు జరిగిన అన్యాయాన్ని భర్తీ చేసేది ఎవరు? ఎవరు భర్తీ చేస్తారు? ఏంటి చేతులు దురద పెడుతున్నాయా? నీకు అలా అర్థమైందా? అలా దురద పెట్టే ఆ రోజు షాపింగ్ మాల్లో చేతికి దొరికినవన్నీ కొనేసి అడ్డంగా దొరికిపోయి చివరికి నా ఇల్లు తనఖా పెట్టి మరీ బిల్లు కట్టాను. మర్చిపోయావా? నీ దరిద్రపు అవతారాన్ని చూశానుగా, మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నా? నేనేమి నా ఫిగర్ను గుర్తు చేసుకోమని చెప్పట్లేదు. నాకు రావాల్సిన బిల్లు కట్టమంటున్నాను. ఆ క్రెడిట్ ని నీ అకౌంట్ లోనే కదా వేసుకున్నావు. ఇప్పుడు ఆ డబ్బుల్ని నువ్విస్తావా, శంకరిస్తాడా? ఇప్పుడు అక్కడ ఉంది శంకర్ కాదు, ఆర్యవర్ధన్ గారు. వెళ్ళి అడిగిస్తారు. వద్దులే, నేను శంకర్నే అడగలేను, ఇంకా ఆర్యవర్ధన్ ఏం అడుగుతాను? రాకేష్ రాకేష్, ఎంతైనా నేను నీ క్రైమ్ పార్ట్నర్ని కదా. ఇదేంటి కార్ ఆగింది? నా నోటికి ఎంత పవర్ ఉందా? రోడ్డుకి అడ్డంగా కారు నిలబెట్టాడు. ఎవరితను? అను, ఇక్కడ ఏం జరిగినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు కారు దిక్కూడదు. ఏంటి సార్ ఇదంతా? సార్ ఏంది? మా అన్నయ్యని తీసుకెళ్ళడానికి వచ్చినావా? మా అన్నయ్యని టచ్ చేస్తే దమ్ముందా నీకు? టచ్ చేసి చూడు, నెక్స్ట్ మినిట్ నీ చావే. ఇట్లాంటివి చాలా విషయాలు చూసినా లేప్ప. అయినా సొంత గడ్డని ఇడిసేసి ఎన్ని దినాలు ఎలా అజ్ఞాతవాసం చేర్చావు? శివారెడ్డి, నా సీమకి నేను ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తాను. నువ్వు రమ్మంటే కాదు. నువ్వు అదే మాట అంటావో నాకు తెలుసప్పా. అందుకే నా ఉపాయంతో నేనొచ్చుండా. రేయ్, మన ఆదిశంకర్ రెడ్డి పేన స్నేహితులను పట్టండ్రా. జెండే, శంకర్? శంకర్ని కాదు జెండే,
ఐఎమ్ యువర్ ఆర్యవర్ధన్. ఐఎమ్ యువర్ ఆర్యవర్ధన్. యువర్ ఆర్యవర్ధన్. ఆర్య సండే ఆగప్ప, నువ్విప్పుడు నా ఎరా నిన్ను ఎరేసి సింహాన్ని పట్టాలనొచ్చుండా. నువ్వే వెళ్ళిపోతాయట. శివారెడ్డి, జెండేను వదులు. మన పగ మధ్యలోకి ఏ సంబంధం లేని వాళ్ళని తీసుకురాకు. నాకే సంబంధం లేకపోవచ్చు, కానీ నీకు ఈ కుటుంబానికి ఉన్న బంధం సంబంధం అన్నీ నాకు తెలుసును. అందుకే కదా నీ పేన స్నేహితుడిని ఎత్తుకొచ్చుండా. వదిలేయమని చెప్తున్నాను కదా, వదిలే. నీకు నాకు మధ్య ఉండేదే వదిలేసే శత్రుత్వం కాదు, ఆది శంకర్ రెడ్డి. ఎవరు సార్ వీళ్ళంతా? జెండే సార్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? మిమ్మల్ని ఆదిశంకర్ రెడ్డి అంటున్నారేంటి? బావగారు, మీ మధ్య పగుందంటున్నాడు. అసలు అతనెవరు? మీరైనా చెప్పండి చిన్నోడా. చూడమ్మా, రోడ్డుకి అడ్డంగా నిలబడి తీరుబడిగా అయిన దానికే ఇదేమన్నా హరికథ అనుకుంటాడారా?